హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్విగ్గీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో మెనూ రిజెక్ట్ అయితే ఎలా సాల్వ్ చేయాలనేది నేను నేర్పిస్తాను, చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మెనూ ఎందుకు రిజెక్ట్ అయిందనేది చెక్ చేసుకోండి. అది మీ మెయిల్కి వచ్చి ఉంటుంది. మెనూ బ్లర్ ఉందా లేదా ఎక్సెల్ ఫార్మాట్లో ఉందా అనేది అదొకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మెనూ అనేది కొన్ని గైడ్లైన్స్ పైన రన్ అవుతుంది. అది చూడండి. ఒకటి వచ్చేసి పీడిఎఫ్ అయి ఉండాలి, లేదా ఇమేజ్ అయి ఉండాలి, లేదా మనకి ఇంకొకటి లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉండాలి. రీజనల్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయదు. అలా అయితేనే స్విగ్గీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెనూ అనేది క్లియర్గా ఉండాలి. ఐటమ్ ప్రైజెస్ ఉంటే మాత్రమే స్విగ్గీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద చూపించాను, చూడండి. అలా ఐటమ్ నేమ్, ఐటమ్ ప్రైస్. ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మీరు సింపుల్గా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే పర్లేదు, ల్యాప్టాప్ లేదు అంటే మీరు వేరే ప్రాసెస్ కూడా చెప్తాను. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే మీరు ఎక్సెల్ ఓపెన్ చేసి చూడండి. ఎక్సెల్ ఓపెన్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసేసాను. ఇక్కడ ఐటమ్ ప్రైస్, ఇక్కడ రెస్టారెంట్ మెనూ అని పెట్టేసి కింద ఐటమ్ చికెన్ బిర్యానీ, దాని ప్రైస్ సైడ్లో, అలాగే మటన్ బిర్యానీ దాని ప్రైస్. ఇలా మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటే అలా సింపుల్గా టైప్ చేసుకొని దానికి ఎల్లో కలర్ యాడ్ చేయండి బ్యాక్గ్రౌండ్లో. చూసారా, ఇప్పుడు ఈ 3 ఐటమ్స్కి నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎల్లో కలర్ వేసి దాన్ని డివైడ్ చేసేసి దాన్ని Ctrl+C కొట్టి మీరు మీ ల్యాప్టాప్ వాట్సాప్లోకి వచ్చి లేదా ఎనీథింగ్ వచ్చి Ctrl+V పేస్ట్ చేయండి. మీకు ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి స్విగ్గీలో వేసి సబ్మిట్ చేయగానే మీకు లైవ్ అయిపోతుంది. సబ్మిషన్ అంటే మెనూ రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మెయిల్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి సైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సైన్ కంప్లీట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఫర్దర్గా వెళ్తుందన్నమాట. అండ్ ఇంకొకటి, మీకేమైనా ఇందులో ఆన్బోర్డింగ్ ఇష్యూ వస్తే నాకు కామెంట్ చేయండి. నా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో నేను చేపిస్తాను. ఆయన కంపెనీలోనే వర్క్ చేస్తాడు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తన నెంబర్ నేను ఇక్కడ షేర్ చేయలేను. సో మీకు ఎవరికైనా కావాలంటే మీ రెస్టారెంట్ ఐడి, మీ నంబర్ కామెంట్ చేయండి. నేనే మీకు మెసేజ్ చేస్తాను. వాళ్ళతో మీ ఇష్యూ సాల్వ్ అయ్యేలా చూస్తాను. గ్యారెంటీ ఇవ్వలేనండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ మీకు ఇంకొక అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.